Hare Krishna. Hare Krishna. The 7 purposes of ISKCON by Srila Prabhupada. Second purpose, to propagate a consciousness of Krishna, God, as it is revealed in the great scriptures of India, Bhagavad Gita and Srimad Bhagavatam. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సప్తాశయాలు రెండో ఆశయం భగవద్గీత శ్రీమద్ భాగవతంలో చెప్పబడినట్లు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. The nectar of book distribution. Hare Krishna, can you hear me? Reading from the nectar of book distribution. Please increase the sales of literature. That is our great Sankirtan Brihat Mridanga. So the books are selling and we are expanding. This book distribution is the Brihat Mridanga. My Guru Maharaj used to say that these literatures are the Brihat Mridanga. That is to say the big Mridanga. Because like the Mridanga which can be heard from a long distance, similarly a few words can have a tremendous effect on millions of people if they are propagated widely. So it is our duty, above all, to print these words for the general benefit of mankind. Therefore, if you can assist me in this manner, then that will be the greatest service. Oh, your intense love for me. I am living for you. All over the world, everything is going on. Money is coming and being spent, and I don't have to worry. I am so much indebted, and I am taking much service from you all. That is a Brihat Mridanga. I am beating from this room, and the sound goes 10,000 miles away. పుస్తక వితరణామృతం నుంచి శ్రీల ప్రభుపాదుల వారి వ్యాఖ్యానము. అయితే ఈ పుస్తకాలని మీరు ఇంకా ఎక్కువ వితరణ చేయండి. వీరి యొక్క అమ్మకాలని మీరు ఎక్కువ పెంచుతూ ఉండాలి. ఎందువల్లంటే మన కృష్ణ చైతన్య ఉద్యమం అనేది ఇంకా భారీగా విస్తరిస్తుంది, ఇంకా పెరుగుతుంది. అయితే దీన్ని బృహత్ మృదంగం అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ మా గురు మహారాజుల వారు చెప్తూ ఉండేవారు దీన్ని బృహత్ మృదంగం అండి. బృహత్ మృదంగం అంటే పెద్ద మృదంగం. ఇప్పుడు ఎలా అయితే మృదంగం ఎప్పుడైతే మనము మృదంగాన్ని వాయిస్తామో దాని యొక్క శబ్దము చాలా దూరం వినిపిస్తుంది. అయితే ఈ బృహత్ మృదంగం అనేది ఎలాంటిదంటే ప్రతి చోట ప్రతి ఇంటికి ఇది ఈ యొక్క మృదంగం యొక్క శబ్దం వినిపిస్తుంది. ఎలా అంటే మనం ఏదైనా కొంచెం కృష్ణ చైతన్యాన్ని మనం మాట్లాడితే కొద్ది కృష్ణ చైతన్యాన్ని గురించి విషయాన్ని కనుక మనం చెప్తే అది ప్రతి చోట వ్యాపిస్తుంది. దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ బృహత్ మృదంగాన్ని మీరు ఈ పుస్తక వితరణని బృహత్ మృదంగంతో పోలుస్తున్నాము. దీన్ని ఇంకా ఎక్కువ వితరణ చేయండి. మీరందరూ ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. మీ అందరికీ నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. మీరు ఏదైతే ఈ పుస్తక వితరణ ఎక్కడైతే ఈ బృహత్ మృదంగాన్ని మీరు బాగా చేస్తూ ఉంటారో అది నాకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది. అయితే ఈ యొక్క ధనం అనేది ఏ రకంగా వస్తుంది, ఎలాగైనా వస్తుంది. ఆ ధనం ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అనే దాని మీద నాకు ఎటువంటి చింత లేదు. కేవలం ఈ పుస్తక వితరణ మీరు చాలా చక్కగా చేస్తూ ఉంటే దాని పట్ల నేను ఎంతో సంతోషపడతాను, ఎంతో ఆనందిస్తూ ఉంటానని చెప్తున్నారు. Hare Krishna. So, Brihat Mridanga means book distribution. Modern education has no system for teaching Atma Vidya, knowledge of the Atma. It's totally materialistic. And so, what to do? Acha. ఈ బృహత్ మృదంగం అంటే ఏంటంటే ఇక్కడ పుస్తక వితరణ ఎందుకు మనం చేస్తున్నామంటే ఇక్కడ భౌతికమైన విద్య ఏదైతే ఉందో దాంట్లో ఈ ఆత్మ గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. ఆత్మ విద్య అనేది ఇక్కడెక్కడ లేదు. So the gap is being filled, we hope, by distributing Bhagavad Gita and Srimad Bhagavatam. అయితే ఈ ఆత్మ విద్య ఏదైతే ఉందో దాన్ని ఆ యొక్క గ్యాప్ని నింపేదానికి మనకేంటంటే ఈ యొక్క పుస్తక వితరణ అనేది చాలా దోహదపడుతుంది భగవద్గీత భాగవతాలు. This Kali Yuga is a very bad time, Prabhupada said. ఈ యొక్క కలియుగం అనేది చాలా ఒక
అంటే మంచి పరిణామం కాదు, మంచి సమయం కాదు ఇది, ప్రభుపాదుల వారు చెప్తా ఉండేవారు. Wherever we look, there are sinful activities. మనం ఎక్కడ చూసినా ఇక పాపకార్యాలే చేస్తూ ఉంటారు. Killing cows is thousands of cows are being killed every day. అయితే గోహత్య అనేది ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంది. కొన్ని వేల కొలది గోవులు ఇంకా సంహరించబడుతున్నాయి. So this contradicts the teachings of Lord Krishna, Goraksha, protection of cows. అయితే ఇది కృష్ణుని యొక్క, శ్రీకృష్ణ భగవాన్ యొక్క సూచనలు ఏవైతున్నాయో వాటన్నిటికీ విరుద్ధంగా పనిచేస్తున్నారు. ఈ గోరక్షకి విరుద్ధంగా ఉంది ఇది. Chaitanya Mahaprabhu told Haridas, what should we do with all of these Yavanas? అయితే చైతన్య మహాప్రభు యొక్క హరిదాస్ ఠాకూర్ వారితో చెప్తున్నారు, ఇలాంటి యవ్వనులందరూ ఉన్నారు కదా, వీరందరినీ ఏం చేయాలి, ఎలా చేయాలి. At that time Bengal was ruled by Yavanas. ఆ సమయంలో ఈ యొక్క పశ్చిమ బెంగాల్ మొత్తం ఈ రాష్ట్రం అంతా ఈ యొక్క యవ్వనులతోనే వారే ఈ యొక్క పరిపాలిస్తున్నారు. Not only West Bengal, whole Bengal. పూర్తి అంటే పశ్చిమ బెంగాలే కాదు, మొత్తం బెంగాల్ మొత్తం. Today they are ruling in East Bengal. ఇప్పుడు వారందరూ ఈ యొక్క ఏదైతే ఉందో తూర్పు బెంగాల్ ప్రాంతంలో వారు పరిపాలిస్తున్నారు. So Haridas replied, this is in Chaitanya Charitamrita, Antyalila chapter 3, starting from text 49. అయితే హరిదాస్ ఠాకూర్ వారు చెప్తున్నారు, ఇది చైతన్య చరితామృతలో ఉంది, అంత్యలీల 3వ అధ్యాయము 40వ శ్లోకంలో ఉంది ఇది. Haridas told Mahaprabhu, the Yavanas will be delivered because they, unknowingly chant Haram, Haram. So by unknowingly saying these words Haram, they are being purified. అయితే ఈ యవ్వనులు ఎవరైతే ఉన్నారో వారందరూ తెలియకుండా హరాం 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 అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు. Still Prabhupada said that anyone who distributes my books to the Muslims, I will take the dust of his feet and put them on my head. అయితే శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఎవరైతే ఈ వ్యక్తులు ఈ ముస్లిమ్స్కి ఈ భగవద్గీత భాగవతాలని వారు వితరణ చేస్తారో వారి యొక్క పాదధూళిని తీసుకొని నా యొక్క నెత్తిని పెట్టుకుంటాను అని చెప్పి ప్రభుపాదులు వారు చెప్పి ఉన్నారు. There are 2 devotees in the United States who go to the masjids and distribute ISKCON Gita in Arabic to the Muslims. హరి బోల్. అయితే ఈ యొక్క పాశ్చాత్య దేశాల్లో ఒక 2 భక్తులు ఉండేవారు. వారు ఏం చేసేవాళ్ళంటే ఈ మసీదులకి గట్రా వెళ్ళడం, అక్కడ అరబిక్ భాషలో ఈ యొక్క పుస్తకాలని ప్రభుపాదుల వారి పుస్తకాలను అక్కడ వితరణ చేసేవారు. Of course, after 2-3 hours they are asked to leave. అయితే తర్వాత ఒక 2-3 గంటల తర్వాత వాళ్ళందరినీ పంపించేసేవాళ్ళు. In Arabia they would not be asked to leave, they would be killed. అయితే ఈ యొక్క అరబ్ దేశాల్లో అయితే వాళ్ళని పంపించడం కాదు, వాళ్ళని అక్కడ చంపేసేవారు. So it's very difficult task, but Prabhupada, he went to Tehran in Iran. అయితే ఇది చాలా కష్టమైన పని. కానీ ప్రభుపాదుల వారు ఈ యొక్క ఇరాన్లో టెహరాన్ అనే ప్రాంతానికి ప్రభుపాదుల వారు ఒకసారి వెళ్ళడం జరిగింది. He told the devotees, preach. అయితే ప్రభుపాదుల వారు అక్కడ చెప్పారు భక్తులందరికీ, మీరు ప్రచారం చేయండి అని. You can eat in anyone's house vegetarian food, but preach. అయితే మీరు ఎక్కడైనా ఎవరింట్లోనైనా సరే ఈ శాకాహారాన్ని భుజించండి, కానీ ప్రచారం అయితే చేయండి అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్పారు. But here in India, Prabhupada said, don't eat food in the home of a non-vegetarian. అయితే కానీ భారతదేశంలో ప్రభుపాదులు చెప్పింది, మీరు భారతదేశంలో యొక్క మాంసాహారులు ఇళ్లలోకి ఎప్పుడు వెళ్ళి ఆహారాన్ని భుజించవద్దని ప్రభుపాదులు వారు చెప్పారు. You can eat fruit and milk if someone is non-veg. అయితే మీరు యొక్క పండ్లని తర్వాత పాలను స్వీకరించవచ్చు ఎవరైనా మాంసాహారులు ఇంటికి గనక వెళ్తే గనక. So more and more go house to house, door to door, distribute sets of Srimad Bhagavatam. That is also now happening on a very large scale.
అయితే ఏమవుతుందంటే ఈ ప్రతి ఇంటింటికి ఈ యొక్క భగవద్గీత భాగవతాన్ని యొక్క మనం వితరణ చేయడం అనేది ఇప్పుడు చాలా కొద్ది పరిమాణంలో జరుగుతుంది ఇప్పుడు. By reading Bhagavad Gita and Srimad Bhagavatam, the whole world will one day become devotees. అయితే భగవద్గీత శ్రీమద్ భాగవతాన్ని పూర్తిగా వారు అధ్యయనం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ భక్తులుగా తయారయ్యే రోజు వస్తుంది. How long you want me to go? Hare Krishna. Brihat Mridanga ki. జై. Yeah, Hare Krishna. Hare Krishna. So from today, the festivities of the Vyas Puja celebration of His Holiness Bhakti Vikas Swami will begin.